అరే ఆగండి, సారీ సార్, సారీ సార్. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. రేయ్ ఎవరా, ఎక్కడి నుంచి వచ్చారా నువ్వు? ఏం చేస్తున్నావు? క్లాసుకు పోకుండా ఏం చేస్తున్నావు? అమ్మాయిలు తాటలేదురా నీకు? అమ్మాయిలు తాటలేంది? మే ఐ కమ్ ఇన్ సార్? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మే కమ్ ఇన్ సార్? ఏంట్రా లేటు? సార్ ఈరోజు మా ఆటోలో ఒక అబ్బాయి లేట్గా వచ్చాడు సార్. అవునా? నువ్వు? సార్ ఐఎమ్ ఆల్సో ఇన్ ద సేమ్ ఆటో సార్. మరి నువ్వురా? సార్ ఆ లేట్గా వచ్చిన అబ్బాయి నేనే సార్. ఎందుకు లేట్గా వచ్చావు? సార్ మా మమ్మీ లేట్గా లేచింది సార్. నీదేదో నాకు డౌట్ కొడుతుందిరా. నువ్వు నీళ్ళు ఆన్ చేయి. నీ వల్ల వాళ్ళిద్దరూ లేట్గా వచ్చారు. నీళ్ళు చేయి. సార్ ఎప్పుడు నేనే నీల్ డౌన్ చేస్తాను సార్. చెయ్యాలిరా, నువ్వే చేయాలి. సార్ 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 ప్లీజ్ సార్. రే నువ్వు నాటకాలు చేయదురు రే, ప్రతిరోజు ఏదో ఒక స్టోరీ చెప్తుంటావు. అన్నా ఆడెవడు చూడు, మన సెక్షన్ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అవునా? యాక్చువల్లీ మా టీచర్ మాకు ఇచ్చే నోట్స్ అర్థమే కావట్లేదు. థ్యాంక్స్ షూర్ షూర్. పదా అక్కడ సంగతి చూద్దాం. నీ ఫిజిక్స్ క్లాస్ బుక్ నాకు ఇవ్వవా? ఎవరికి చెప్పుకో. ఓకే. ఏంట్రా మా సెక్షన్ మీద మాట్లాడుతున్నావు? మాట్లాడతారా భయ్, బరాబర్ మాట్లాడతా. రే నోరు లెగిస్తుందంటే నువ్వురా, నేను మాట్లాడుతున్నా కదా. ఏయ్ మానే మాట్లాడడం నా ఇష్టం రా భయ్, నేను మాట్లాడతా. సరే నెక్స్ట్ సండే మ్యాచ్ ఉంది కదా క్రికెట్లో, అప్పుడు చూసుకుందాం. లాస్ట్ సండే ఆల్రెడీ ఓడిపోయారు, సిగ్గు రాలేదా? గొడవ కొట్టు కొట్టు కొట్టుకోండి రా. ఈసారి విన్ అవుతాను రా, లాస్ట్ అది కాదు ఈసారి. సర్లే క్రికెట్లో చూసుకుందాం. స్కూల్ అయిపోయిందిరా, బతికిపోయావు. పోండ్రా. కొట్టుకోవట్లేదు. కావాలా? ఏంటిది? ఇమ్లీ చెల్లి ఎప్పుడు తినలేదా? లేదు, మా ఇంట్లో ఇలాంటివి తినేవారు. తిను, చాలా బాగుంటుంది. అవునా? బాగుంది కదా? యు నో నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు యుఎస్. అవునా? నేను కూడా హాలిడేస్కి ఎన్ఎస్కి వెళ్తున్నా. అదేంటి? నాగార్జున సాగర్. ఏం జాన్వి, మీ ఫ్రెండ్ ఎక్కడా కనబడట్లేదు? అంత బాగానే ఉందా? లేదురా, నువ్వు వెళ్ళి టాబ్లెట్ ఇవ్వు. అవును, దాని ఇల్లు ఎక్కడా? ఎందుకు? పాల ప్యాకెట్ ఇస్తావా? వాళ్ళ డాడీ ఏం చేస్తుంటారు? రే వాళ్ళ డాడీ కమిషనర్. కమిషనర్ కూతురికి పెళ్ళిళ్ళు కావా? వాళ్ళకి మొగులు రారా? ఎంతోమంది స్కూల్కి కూతుర్లు వస్తుంటారు పోతుంటారు. జోన్స్ గడు లోకల్ పర్మనెంట్. ఈ స్కూల్ కట్టినప్పటి నుంచి నేనున్నా, తెలుసుకో. ఈరోజు లంచ్ బాక్స్ లో ఏం తీసుకొచ్చా? బాగుంటుంది తిను. నేను వచ్చేసా. మేడం మేడం ఏంట్రా? సారీ సార్, ఇంగ్లీష్ పీరియడ్ అనుకున్నాను. సార్ అని చెప్పరా, మళ్ళీ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. అరే అందరూ నోట్స్ తీయండి రా. నేను చెప్పిందంతా రాసుకోండి. సార్ ఈరోజు క్వశ్చన్స్ అడుగుతా అన్నారు. అవును కదా, మర్చిపోయా. బాగా గుర్తు చేసావు అమ్మా. నువ్వులేమ్మా, నువ్వే ఫస్ట్, నీకే క్వశ్చన్. సార్ ప్లీజ్ సార్, లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు సార్. ఈ రోజు లాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఎస్ అవును, ఈసారి వెనక నుంచి వస్తా. అరే మష్రూమ్ కటింగో, నువ్వు లేరా? సైకాలజీ స్పెల్లింగ్ చెప్పరా. సార్ 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 నాకు తెలుసు సార్, నేను చెప్తాను. సార్ అమ్మాయి చెప్తానంట కదా సార్, అమ్మాయిని అడగండి సార్. ఏయ్ ఆ అమ్మాయి తెలివైన అమ్మాయి, నాకు తెలుసు కానీ నువ్వు చెప్పు. సివై సివై. రే సైలెంట్. సివై సివై సిఎల్ఓ జీవై. రే అది తప్పురా. చెప్పానా? సీఎం చెప్పానా నేను? రే పిఎస్వై సిహెచ్ఓ ఎల్ఓ జీవై. రే అప్పర్ మీద సోడా బుట్టే, నువ్వు లే. నువ్వు బాగా తెలివైన నీ ఫీలింగ్ కదా. సైక్లోన్ స్పెల్లింగ్ చెప్పరా. ఎస్ వై ఎల్లో అని కరెక్ట్ కదా సార్? వాళ్ళు చెప్పావురా. మీ ఇద్దరికి బాగా బలిసిందిరా. రేయ్ మీ ఇద్దరు వారం రోజులు, నువ్వు సైకాలజీ స్పెల్లింగు, నువ్వు సైక్లోన్ స్పెల్లింగు 150 సార్లు, సరేనా? రోజు రాసుకురండి. కూర్చోవే. అరే ఏమి నటిస్తున్నారా? ఏయ్ ఎవర్రా ఇందాక నుంచి సౌండ్ చేస్తున్నారా?
నేను వెనక్కి తిరిగితే చాలు వీళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు. ఏం చేస్తారో అర్థమే సావదు. అసలు నేను సోషల్లో పాస్ అయితే అనుకోలేదు తెలుసా. థ్యాంక్ గాడ్. నీకెంత? 10. నీకు? నాకు నీకంటే 1 మార్క్ ఎక్కువ. ఏమైంది? ఏమైంది? నాకు 24.5 వచ్చాయే. హాఫ్ మెరగన నాకు వచ్చింది. అందరూ నవ్వుతున్నారు. రే జానీ వస్తుంది, జోన్స్ అని అడుగుదాం రా. జోన్స్ జోన్స్ ఎక్కడ కనిపించలేదురా. జోన్స్ జోన్స్ అరే జోన్స్ ఎక్కడరా? జోన్స్ జోన్స్ ఎక్కడ నాకు తెలియదురా. జోన్స్ 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 రే జోన్స్ కూడా నా డబ్బులు తీసుకున్నాడు రా. జోన్స్ కూడా నా బుక్ తీసుకున్నాడు రా. హే జోన్స్ వస్తున్నాడు. అరే జాన్వి ఎక్కడుందే? జాన్వి బుక్ ఎక్కడుంది? జాన్వి ఏ వీళ్ళిద్దరికి ఫ్లేమ్స్ చేద్దామా? జే జే ఎన్ ఎన్ 1 2 3. ఏమైంది? నేను ఎప్పుడు అటు సైడ్ నుంచి వెళ్ళినా కూడా ఈ గణేష్ వీళ్ళందరూ జోన్స్ జోన్స్ అని అరుస్తూ ఉంటారు. అసలు నాకు జోన్స్ కి లింక్ ఏం చెప్పు, నాకు అర్థం కాదు. మళ్ళీ సార్ వాళ్ళకి తెలుస్తుంది, దాని తర్వాత మా పేరెంట్స్కి తెలుస్తుంది. అసలు బాగోదు, కోపం వస్తుంది. ఒక్కసారి టీ చెప్తా, నేను చూసుకుంటా. హే గణేష్, కమ్యాను. సిట్ సిట్. It's the one and only Digo Double G. Everybody keep silence. I'm writing names. ఏ 1 రూపీ ఉందా? లేదు. why did you write my name? Because you were talking. వాట్ ఇస్ దట్ +1 రే? నువ్వు ఒకసారి ఈమెతో మాట్లాడావు, నువ్వు ఒకసారి ఆమెతో మాట్లాడావు. అందరి పేర్లు రాసేస్తుంది. Hey stupid girl, why you write police number beside my name? Worst leader of the school. అన్నా ఎందుకన్నా కౌంటర్లు వేస్తావు? ఏ గర్ల్, వై డిడ్ యూ రైట్ మై నేమ్? రబ్బిట్ రబ్బిట్. రబ్ చేస్తా. సైన్స్ సి బై కాస్ సి ఏంటి? సార్ టాన్సీ సార్. వెరీ గుడ్. 1 బై కాస్ సి సెక్సీయా? మను, ఏంటమ్మా? స్కూల్ టైం అవుతుంది, తొందరగా వెళ్ళి రెడీ చేసి రాపో. సరే. అయ్యో టైం అయిపోతుంది. అన్ని సర్దుకున్నానో లేదో ఒకసారి చూసుకుంటా. అమ్మా లాగిన్ తీ. ఇప్పుడు లాగిన్ దేనికిరా? ఇప్పుడే కదమ్మా స్కూల్ టైం అవుతుందన్నావు. వీళ్ళు కరోనా వల్ల ఆన్లైన్ క్లాస్లే స్కూల్ అనుకుంటున్నారు. ఆన్లైన్ క్లాస్ కాదు నాన్న, డైరెక్ట్ స్కూలే. డైరెక్ట్ స్కూల్ అంటే? నువ్వు వస్తావుగా, నీకే తెలుస్తుంది. పైగా ఈ రోజు నీకు కొత్త స్కూల్లో కొత్త అడ్మిషన్. పో తొందరగా రెడీ అయ్యి రాపో. సరే అమ్మా. రవి రవి, అయిపోయిందా? ఏంటి ఎలా రెడీ అయ్యావు? కొంచెం నీట్ గా రెడీ అవ్వచ్చు కదా. మనం మాట్లాడేది స్కూల్ ప్రిన్సిపల్ తో. 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న ప్రిన్సిపల్ కోసం ఈ మాత్రం రెడీ అవడమే ఎక్కువ. అయినా అడ్మిషన్ చేసేది నాకా వాడికా? ఇంతకీ వాడేడి? రెడీ అవుతున్నాడు. ముందే చెప్పాలి కదా నువ్వు. వాడికి స్కూల్ అంటే ఆన్లైన్ క్లాస్ అనుకొని ఫోన్ తెచ్చుకొని కూర్చున్నాడు. వెళ్ళు తొందరగా రెడీ చేయి, టైం అవుతుంది. సరే. స్కూల్ అంటే చాలా డిసిప్లైన్ గా ఉండాలి. స్కూల్ ప్రిన్సిపల్ మేడం ఏం అడిగినా కరెక్ట్ గా ఆన్సర్స్ చెప్పాలి, సరేనా? సించాన్ డోరేమాన్ అయితే ఓకే. చోటా భీమ్ కొంచెం డౌట్లే. ఏం మాట్లాడుతున్నావురా? నిన్ను సెకండ్ క్లాస్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. ఏమిట్రా అలా చూస్తున్నావు? నీకేం గుర్తులేదా? డివిజన్స్, సబ్ట్రాక్షన్స్, 4/2, 1/2. తొందర రండి, ఎంతసేపు? అదిగో డాడీ పిలుస్తున్నాడు. ఏం గుర్తున్నాయి ఏంటో, ఏం చేస్తాడో. పద పద పద. మా బాబుదేదో అడ్మిషన్ ఉంటే వెళ్తున్నాను రా. కొంచెం లేటుగా వస్తా. హాఫ్ డేనే టైం పడుతుందా? అడ్మిషన్కి హాఫ్ డే టైం అయింది బే. సర్లే నేను వస్తాలే. ఎంతసేపే టైం అవుతానులా? ఎరా
బాగా ప్రిపేర్ అయ్యావా? అవును డాడీ, కార్టూన్స్ అవి అడగరంట కదా, డివిజన్స్ ఏవో అడుగుతారంటగా, మమ్మీ చెప్పింది ఇప్పుడే. ఏంటో టైం అవుతుంది, ఇంకా పిలవట్లేదు. అసలు ఎవరు చెప్పారు నీకు ఈ స్కూలు? ఈ ఏరియాలోనే ఇది చాలా మంచి స్కూల్ అంటండి, చాలా పెద్ద స్కూల్ కూడాను. పెద్ద స్కూల్ అంటే ఏరియా పెద్దగా ఉండడం కాదే, ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్. అబ్బా నేను అన్ని కనుక్కున్నానండి, చాలా మంచి స్కూల్ అంట, అన్ని బాగా చెప్తారంట. నువ్వేం కనుక్కొని ఉంటావు? నువ్వు చదివిందే ఇంటర్. నేను ఇంటర్ పాస్ అయినా కూడా నాకు చాలా తెలివి ఉందండి. వాడికి రోజు చదువు చెప్పేది నేనా మీరా? ఒకసారి ఏమన్నాడు తెలుసా వాడు? అమ్మా మా టీచర్ కంటే నువ్వే బాగా చెప్తున్నావు నాకు చదువు అని అన్నాడు తెలుసా. అది నా ఇంటెలిజెంట్. మంచిది. ఇక్కడ మనోహర్ పేరెంట్ మీరేనా? మేడం పిలుస్తున్నారు. వస్తున్నాం. ఓ రే, ఇది స్కూల్ రా నాన్న. జస్ట్ సారీ. ఊరే ఇక్కడ కూర్చోకూడదురా, లోపలికి వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఒక 2 minutes, ఇప్పుడే వస్తాను. ఫోన్ మాట్లాడేసి వస్తా. ప్లీజ్ సిట్. మా అబ్బాయి ఎవడు లేడు కదా ఇక్కడ. డ్రెస్ ఓకే, ప్యాంట్ ఓకే. మా కాలంలో ఇలా ఉండేవాళ్ళ. ఆమెంటి అంత బాగుంది. ఎలాగైనా వాడిని ఈ స్కూల్లోనే జాయిన్ చేయాలా. నీట్గానే ఉన్నానులే. మీ బాబు పేరు? మనోహర్. Okay. Our school is one of the top rated school in the city, and we have lots of facilities like transport, canteen, and lots of sports. And also we have lots of excuse me? ఏం కాదు నాన్న, ఏం కాదు. Any problem? ఏం లేదు. మై హస్బెండ్ హీ టాక్. Okay, I think you already have seen the school. If no more doubts, can I explain the fee structure? ఓకే. Okay. సారీ, చిన్న కాల్. Okay. మీరేనా అండి ప్రిన్సిపల్? యా, మీకు డౌట్ ఎందుకు వచ్చింది? అంటే ఇంత చిన్న వయసులో ప్రిన్సిపల్ అయ్యారంటే ఐ థింక్ యు ఆర్ సో టాలెంటెడ్. అలా ఏం లేదు, ఈ స్కూల్ మాదే. మనోహర్, మేడంకి హాయ్ చెప్పావా? హాయ్ మేడం, యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. బడవా మేడంతో అలా చేస్తారా ఎవరైనా? అది కాదమ్మా, సించాన్ వాళ్ళ మేడంతో అలానే అన్నాడు. 100 మార్క్స్ వేసింది. అయినా కూడా నువ్వు అలా చేయకూడదు నాన్న, తప్పు. మా వాడు ఏదో వీడియోలో అలా చూశాడంట, అందుకని అలా చేశాడు. మీరేం అనుకోకండి. నవేడేస్ కిడ్స్ ఫోన్ కి బాగా అడిక్ట్ అయ్యారు, అందుకే మేము ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా బాగా ప్లాన్ చేసాం. సో నేను ఫీ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా షూర్. అడ్మిషన్ ఫీ 25,000. మీ బాబు 3rd క్లాసే కదా, 3rd క్లాస్కి 3 lakhs. యూనిఫామ్ వచ్చేసి 5,000. అండ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 15,000. అండ్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 12,000. ఏవండి మీరు ఒక నిమిషం వస్తారా? ఒక 10 minutes అండి. ఓకే, పదండి. నీకు రైమ్స్ వచ్చా? వచ్చు. ఒకటి పాడు. చోటా భీమ్ చోటా భీమ్, భీమ్ భీమ్ భీమ్, చోటా భీమ్ చోటా భీమ్. మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? ఇంట్లో కొట్టుకుంటూ ఉంటారు. అది కాదమ్మా, వర్క్ ఏం చేస్తుంటారు? మా డాడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీకు కారు ఉందా?
పెద్ద కారు ఉంది. ఓ మీ ఇల్లు? మా ఇల్లు కూడా పెద్ద ఇల్లు. ఇంకో 25,000 ఎక్స్ట్రా చెప్పు ఉండాల్సింది. సరే మీ మమ్మీ డాడీ వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడే చదువుతాన్ని బాగా గొడవ చేయి, సరేనా? ఎందుకు? ఎందుకంటే నువ్వు హోంవర్క్ రాకపోయినా పర్లేదు, నువ్వు లేట్ వచ్చినా ఏమనము, ఎగ్జామ్స్లో కూడా 100కి 100 ఇస్తాం, ఓకేనా? నిజంగా? నిజమే. మరి గొడవ చేస్తావా? ఓకే, అయితే గోల్ చేస్తా. వెరీ గుడ్. ఏంటండి ఈ స్కూలు? ఆ ఫీజులు ఏంటండి? ఆస్తులు కూడా అమ్ముకునేలాగా. నువ్వేగా అన్నావు చాలా మంచి స్కూల్ అని. ఇలాగే ఉంటాయి. అప్పుడు నేనే అన్నాను, ఇప్పుడు నేనే వద్దంటున్నాను. వద్దు. కాదే, వద్దండి. ఎక్కడైనా స్కూల్ ఫీజులు ఇలాగే ఉంటాయి. వాడు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా అంటే ఆ మాత్రం స్కూల్ ఫీజులు చెప్తాడు. అలాగని వాడిని ఇక్కడ జాయిన్ చేస్తామా? జాయిన్ చేస్తామా అంటే ఓ పని చేద్దాం, ఆ, డిస్కౌంట్ అడుగుదాం. అడగండి అడగండి, తగ్గించమని అడగండి. డిస్కౌంట్ అడిగితే ఇస్తారులే. మీరు మాత్రం తగ్గొద్దు. అస్సలు తగ్గను, చూస్తావుగా. ఏం డిసైడ్ అయ్యారు? అంటే ఏం లేదు, ఫీజు కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. సో డిస్కౌంట్. డిస్కౌంటా? ఆల్రెడీ లోయెస్ట్ ప్రైస్ చెప్పాను మీకు. కట్టలేము, డిస్కౌంట్ కావాలి అంటే ఆలోచిద్దాం. కట్టలేకేం కాదు, ఇట్స్ ఓకే, కట్టేస్తాం. ఓకే. అండ్ ఇంకేంటి మరి, అడ్మిషన్ ఇస్తే మేము బయలుదేరుతాం. ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత బాబుకి అడ్మిషన్ ఇస్తాం. ఇంకా స్కూలే జాయిన్ అవ్వలేదు, అప్పుడే ఎగ్జామ్ ఏంటండి? ఎగ్జామ్ తనకు కాదండి, మీకు. మాకు? మాకు ఎగ్జామ్ ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? యాక్చువల్లీ పేరెంట్స్ నాలెడ్జ్ బేస్ చేసే స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ముందు మీరు ఎగ్జామ్లో పాస్ అయ్యాక అప్పుడు బాబుకి అడ్మిషన్ ఇస్తాం. అంటే ఇప్పుడు రాయాలా? యా, అంటే అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాక మీరు వచ్చినా వేస్ట్ కదా, సో అందుకని అడ్మిషన్ తీసుకుంటే బెటర్. అది కూడా నిజమేలే. సో మీరు వెయిట్ చేయండి, నేను ఫామ్స్ పంపిస్తాను. ఓకే. పదరా నాన్న, మేము రాయాలంటే ఎగ్జామ్, నువ్వు కాదు. ఎంతసేపు ఇల్లు తొక్కలో ఎగ్జామ్లో ఇల్లు. ఉసేయ్, టెన్షన్ పడ మాకు, ఖాళీగా పేపర్ వదిలేయద్దు, ఏదో ఒకటి రాసేయి, తర్వాత నేను మేనేజ్ చేస్తా, సరేనా? ఓ దిస్ ఇస్ క్వశ్చన్ పేపర్. ఇట్స్ ఎ వెరీ సిల్లీ థింగ్. దిస్ వన్ చైల్డ్హుడ్ క్వశ్చన్స్. ఏంటి ఓమన్ రాస్తున్నావు? నేను ఇంటర్లో పాస్ కారనుకున్న ఎగ్జామ్ని ఓం రాసే పాస్ అయ్యానండి. నీ జస్ట్ చెప్తున్నాను అంతే, చూసేం రాయట్లేదు. వాళ్ళ ఎగ్జామ్ రాస్తున్నారా? వస్తున్నాను. ఇదోకే ఇదోకే, రాస్తున్నాను. ఎలా రాస్తున్నారు? మీకు చాలా ఈజీగా ఉన్నట్టుంది. ఓకే, క్యారీ ఆన్. ఏంటో ఏంటో చూసి రాస్తావు, అటు పక్క రాసుకో నువ్వు. Already I'm done. Take it. Oh, sorry. నా కాలేజీలో ఎగ్జామ్ అనుకున్నా. బాగా రాసావా? ఏం రాసావా ఏందో. మీ రిజల్ట్స్ రావడానికి ఒక 2 minutes టైం పడుతుంది. ఈలోపు నేను స్టేషనరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీ హ్యావ్ ఫైనెస్ట్ క్వాలిటీ, సో యూ కెన్ చెక్ ఇట్. అంతేం బాలేదు. ఈ క్వాలిటీ నచ్చలేదా మీకు? ఇంపోర్టెడ్ క్వాలిటీ అండి, మేడ్ ఇన్ సింగపూర్. లోకల్లో దొరకవు మీకు. అండ్ ఆల్సో ఫుడ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం, అండ్ దానికి ఒక 15,000 అవుతుంది. అండ్ ఎందుకు? నేను డబ్బా కట్టి పంపిస్తాను. ఐ మీన్ లంచ్ బాక్స్. ఓకే. యాక్చువల్లీ బాబు బియ్యమైని బట్టి తన హెల్త్ అండ్ హైజీన్ మైండ్లో పెట్టుకొని మేము చాలా మంచిగా చూసుకుంటాం. హైజీన్ అంటే హెల్తీ ఫుడ్,
అమ్మ కంటే బలంగా పెడతారా? అమ్మ కంటే బాగా చూసుకుంటాం. ఈ రిజల్ట్స్ ఇంకా రాలేదు. రిజల్ట్స్ వావ్, అడిషనల్స్ కూడా తీసుకున్నారు. ఏం చేస్తున్నారండి? చిచి నేనేం చూడలేదు. ఛీ, ఏంటండి మీరు? వీటికి కూడా మీ బుద్ధులే వచ్చాయి. నేనేం చూడలేదే. పాస్ అవుతావా? ఏదో రాశాను. ఓకే. ఒకళ్ళు ఫెయిల్ అయ్యారు అండ్ ఒకళ్ళు పాస్ అయ్యారు. నేను ఫెయిల్ అయిపోయానా? యాక్చువల్గా తను జస్ట్ ఇంటర్ చదివింది. సో తనకేమో మీ స్కూల్లో జాయిన్ చేయాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మా బాబు బాగా చదువుతాడండి. అంటే తన రిజల్ట్ వల్ల మా బాబుని జాయిన్ చేయించుకోవడం బాగుండదేమో. సో ప్లీజ్ దిస్ టైమ్ యూ కెన్ ఎక్స్క్యూజ్ అస్. యాక్చువల్లీ ఫెయిల్ అయిన తను కాదండి, మీరు. What are you talking? See my name correctly, Ravi. She's name Gautami. What I am fail? What are you talking? See, I want to see. చూసుకోండి. ఇన్నేం తప్పులా? షట్, ఇది ఎట్లా కరెక్ట్ రాసింది? దీనికి ఇవన్నీ ఎట్లా వచ్చు? సే ఇవన్నీ నీకెలా వచ్చే? వీటికి ఎలాగో ఇంట్లో రోజు నేర్పిస్తున్నా కదండి, ఆ క్వశ్చన్లే వచ్చాయి, అందుకే పాస్ అయిపోయాను. సో మీ వారు ఫెయిల్ అయ్యారు కాబట్టి మీ బాబుకి అడ్మిషన్. అయ్యో ప్లీజ్ అండి, మా ఆయన ఫెయిల్ అయ్యాడని చెప్పేసి మా అబ్బాయిని మీ బల్లో చేర్చుకోకుండా ఉండకండి ప్లీజ్ అండి. ఓకే, కానీ ఫీజు మాత్రం ఒక 50,000 పెరుగుతుంది. ఈ మాట నాకు ముందు చెప్పలేదు. యాక్చువల్లీ మీరు ఫెయిల్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ రేపటి నుంచి మీ బాబుతో పాటు మీ వారికి కూడా చెప్పండి. ఎనీథింగ్ ఎల్స్? మేము మా బాబుని డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు కూడా మీరు ఎక్కడే ఉంటారండి? తనైతే రోజు స్కూల్కి వస్తాడు, మీరు కావాలంటే అప్పుడప్పుడు రావచ్చు. నేను మాత్రం జస్ట్ అడ్మిషన్స్కి మాత్రమే ఉంటాను. అడ్మిషన్స్ వరకేనా? అనవసరంగా కమిట్ మమ్మీ ప్లీజ్ మమ్మీ, నేను ఇక్కడే జాయిన్ అవుతాను మమ్మీ. ప్లీజ్ మమ్మీ, నేను ఇక్కడే జాయిన్ అవుతాను మమ్మీ. స్కూల్ బాగా నచ్చినట్టుంది. యా, ఉంటాం. టామ్ గా పరిగెట్టు. That's Tom. జర్రొస్తుంది, పరిగెట్టు. గీ టైంలో ఎవరు ఫోన్? గిదేంది కాలేజీలోకి వెళ్ళి ఇప్పుడు ఫోన్ చేస్తారు? గిలేదో ప్లానింగ్ తోనే చేస్తారు. హలో, పారాయణ బాచుపల్లి బ్రాంచ్ నుంచి మేడం. అబాబాబాబాబా, నేను పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళాలనుకున్నాలే. ఏంది మ్యాటర్? ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కి స్పెషల్ క్లాసులు పెట్టమన్నారు ప్రిన్సిపల్ గారు. ఏంది మేడం, పొద్దుగానే షురు చేసిర్రా మీ కామెడీ? క్లాసులు లేవు, గీసులు లేవు, పెట్ ఫోన్. చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు. గాలు స్ట్రిక్ట్ గా చెప్పినా, స్టిక్కర్ వేసి చెప్పినా కాలేజ్ కి వచ్చేదే లేదు. బరాబర్ కాలేజ్ షురు అయినాక అందరితో పాటే వస్తా, సమజైతుందా? ఉంటా, పెట్ ఫోను. పెద్ద వసోది వస్తే వనజాక్షి, నేను ఫెయిల్ అయినానని చెప్పి కాలేజ్ మొత్తంలో నా ఇజ్జత్ దియానికే క్లాసులు పెట్టిపిస్తున్నావు కదా, నాకు కెరికేనే. గిట్లా కాదు, హైదరాబాద్కి వచ్చినాక చెప్తా. దీనివల్ల నా టామ్ గారిని మిస్ అయిపోయినా. బా అమ్మా, ఫోన్ వస్తుంది మా, ఎవరో ఎత్తి మాట్లాడు బిడ్డ. వస్తే వనజాక్షి, ఎన్ని కథలే నీకు. నేను గట్లా మాట్లాడినానని చెప్పి మా అమ్మ కంప్లైంట్ ఇయ్యనికే దీనికి ఫోన్ చేసినావు కదా, చెప్తా. అయిపోయిన వెట్టి పర్లారి. హలో మేడం, నేను వనజాక్షి. నువ్వు వనజాక్షి అయితే నేను పంచజాక్షి. ఏంది మళ్ళా? నువ్వా? మీ అమ్మ లేదా? మా అమ్మ లేదు మేడం, అమెరికా పోయింది. ఏంది చెప్పండి మీ లొల్లేంది? నీ సెటైర్లు నీ దోస్తుల దగ్గర వేసుకో. నోరు మూసుకొని మీ అమ్మకి ఫోన్ ఇవ్వు. నేను ఇయ్యా. కదలవడకు, కాలేజ్ స్టార్ట్ అయింది. నీలా ఫెయిల్ అయిన వాళ్ళు క్యాంపస్ లో 5 ఉన్నారు. 5 కలిపి షాపలు రాకినట్టు రాకుతారు కదా, నాకెరికే మేడం మీ గురించి. అమ్మా,
మళ్ళీ క్యాంపస్ మొత్తంలో ఈ పిల్లకి చదువు రాదు 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 అని చెప్పి నా ఇచ్చే దీనికే చూస్తున్నారు. నాకు తెలుసు మేడం మీ గురించి, నేను రాను వర్రే. రాకు, నీకు చదువు రాదు, మళ్ళీ ఫెయిల్ అవుతావు. అవ్వు మేడం, నాకు చదువు రాదు 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 రాదు. అవ్వు మేడం, నాకు చదువు రాదు. పోయిన ఇయర్ 3, ఈ ఇయర్ 6, మొత్తం కలిపి ఏకదం పాస్ అయిపోతా. మా వరంగల్లోనే బీటెక్ కూడా చేస్తా, సమజైతుందా? వరంగల్ వందన బీటెక్ తగ్గేదే లేదు. అలానే పగటికలుగాను మీ నాన్న కోళ్ల ఫామ్ లో పెంటెత్తనికి కూడా పనికిరావు. రాక్షసి, ఎంత పొగరు నీకు వనజాక్షి. నీ పని చెప్తా, కోడ్ల ఫామ్ లో కోడి పెంట కూడా ఎత్తనీకే పనికిరానంటూ నన్ను. అయిపోయినవే, అట్లా కాదు. ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మో, దీన్ని బ్లాక్ చేసేస్తే బెటర్, లేదంటే మళ్ళా కాల్ చేసి మా అమ్మకు మొత్తం అంతా చెప్పేస్తుంది. అమ్మయ్యా, బిందాస్. అరే, రింగే కట్ అవుతుంది, బ్లాక్ చేసినట్టుంది మెదడుది. కాసేపు ఆగి మళ్ళీ వేరే నెంబర్ నుంచి ట్రై చేస్తా. పాండా హై, పాండా హై, పాండ 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 హై, తన నానేనా తనను నానేనా. మళ్ళీ కొత్త నెంబర్ ఏంది? ఫోన్ వస్తుంది ఏంది? హలో, ఎవరు? నేను మేడం వనజాక్షిని. హా మేడం, మంచిగున్నారా? యా గుడ్. మేడమా? ఏంది మేడం, ఇజ్జత్ అంతా మనలో కలిసిపోయింది. గా పోరి పాస్ అవుతుంది, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అంటది. మీ అమ్మాయికి బద్ధకం బూడిది గుమ్మడికాయ అంతుంటే తెలివి ఆవగింజంత, అందుకే ఫెయిల్ అయింది. అందుకే మేడం స్పెషల్ క్లాసులు పెట్టేది. మరి గీసారి కూడా పాస్ కాకుంటే? నాది గ్యారంటీ, మీ వందన పాస్ కాకుంటే నేను రిజైన్ చేస్తా. స్టూడెంట్స్ పాస్ కాకుంటే మా పరువు కూడా పోతుందిగా. గట్లనే మేడం, తోలిస్తా. మంచిగా చూసుకోరి జరా. ఓసే వనజాక్షి, ఎంత దొంగ మొహాన్వే నువ్వు. వేరే నెంబర్కి వెళ్ళి కాల్ చేస్తావా మా అమ్మకి? దీని పని చెప్పాలి, ఏం చెయ్యాలి? వందనా బిడ్డా, ఆమా వస్తున్నా. ఇప్పుడు ఏమేం చెప్తుందో. ఇగరా బిడ్డ, కూర్చో. ఏంటి మా, మీ వార్డెన్ వనజాక్షి మేడం ఫోన్ చేసింది. గదేదో ఫెయిల్ అయిన వాళ్ళకి క్లాసులు చెప్తారంట కదా, నువ్వు పోవాల బిడ్డ, నేను కూడా తోలేమన్నది. అరే మా, నేను పోను మా, ఆయనకు కూడా చదువుడు ఉండదే, ఇంకేనా చదువుకుంటా. గది కాదు మా, నువ్వు ఫెయిల్ అయినావు కదా, గీసారి కూడా ఫెయిల్ అయినావు అనుకో, గామె జాబ్ మానేస్తదంట. గామె జాబ్ కోసమైనా పాస్ అయిపోతల్లి. అరే రామచంద్ర, ఏంది మా, గడ హాస్టల్లో దెయ్య లెక్క రూమ్ కొక్కలు ఉండాలి, అవసరమా చెప్పు? నేను గీడిన చదువుకుంటా, గదంతా నాకు ఎరకలే. రేపు పొద్దుగాల కల్లా నువ్వు రెడీ అయి ఉండాలి. మామ వస్తాడు, మామనే తీసుకొని పోతాడు నిన్ను, సమజైతుందా? పోయి బట్టలు చదువుకోపో, నడో. పోతాలే, ఆగలిపోరి. వనజాక్షి, నాకు బీపీ లేస్తుందే. నువ్వు చేసిన పనికి ఏం చెయ్యాలి? నా ఇజ్జత్ మొత్తం మనలో కలిపేసినావు కదా. నిన్నేం పాపం చేసినానే నీకు? ఇక కాలేజ్ మొత్తంలో నేను ఫెయిల్ అయినా అని తెలిసిపోతుంది. ఏదొకటి చేద్దాం. ఏం చేద్దాం? అరే పాండా, వాట్ టు డూ? అరే చిన్న పాండా, సేనా? వస్తే వనజాక్షి, అయిపోయినవే నువ్వు. హలో, వరంగల్ కా షేర్, బట్టలు సర్దుకున్నావా? మార్నింగ్ 8 కల్లా క్యాంపస్లో ఉండాలి. అబ్బా, వనజాక్షి 2.0 అంటే ఏంటో చూపిస్తా. అబ్బా, ఏంది మేడం, మీరు 2.0 అయితే నేను 4.0 DTS, ది మిక్స్ గిడ. చెప్తున్నా, గమ్మనుండర్రీ లేదా
మా మదర్ ఇండియానే మీకు ఫోన్ చేసి నా బిడ్డ కాలేజ్కి రాదు అని చెప్తుంది. సమజైతుందా? వెయిట్ అండ్ సీ. ఏంది కామెడీనా? కామెడీ చేయనికే నేనేమి కమెడియన్ని కాదు, హీరోయిన్. ఇక్కడ వరంగల్ కా షేర్ వందన చెప్పింది చేసి చూపిస్తుంది. ఇంపాసిబుల్. రేపు మార్నింగ్ 8 o'clockకి స్టడీ అవర్స్ బాచ్పల్ క్యాంపస్లో కలుద్దాం. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాను. మేడం, నాలంటోళ్ళని దునియాలా బొచ్చడు మందిని చూసుంటారు, కానీ నాలో ఉన్న పులిని మాత్రం ఇంకా చూసుండరు. చూపిస్తా మేడం, ఒక్క మాట. పులితో పబ్జి ఆడుతున్నారు, జాగ్రత్త. చికెన్ డిన్నర్ మనదే. టుమారో మార్నింగ్ at 8 AM. మ్యాథ్స్ A class. See you there. పోయే రాక్షసి. అమ్మదినమ్మా, ఎంత బిల్డప్ ఇచ్చినా గిది భయపడతలేదు. ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే కాలేజ్కి వెళ్తే నాతో ఫుట్బాల్ ఆడుకుంటుంది ఇక ఇది. సార్, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ వస్తున్నారు. ఖచ్చితంగా నేను ప్రాపర్గా ప్రిపేర్ చేయిస్తా. ఓకే సార్. బిడ్డా, అన్ని సర్దుకున్నావా? పుస్తకాలు గయాన్ని పెట్టుకున్నావా? పొద్దుగాల 5 గంటలకే లేపుతా, మామొస్తాడు. గట్లానే గిన్నె దినాలు నువ్వు చేసిన కోతి పనులు సాలిగా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువు. ఈ ఏడాది కూడా ఫెయిల్ అయినావనుకో కాళ్ళు ఇరుగుతాయి బిడ్డ. గట్లానే. సరే జల్దీ సర్దుకొని వాడుకో, పొద్దుగాలే లేపుతా. అయ్యో, మా అమ్మ కూడా ఫిక్స్ అయిపోయిందే. ఇప్పుడు ఏం చెయ్యాలి? గది ఖచ్చితంగా నన్ను ఫుట్బాల్ ఆడేస్తుంది. అమ్మో, చిచి. గది మామూలుగానే ఊతి కారేస్తుంది. ఇప్పుడు కదేదో 2.0 అంట. ఇక వందనా చదువు 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 అని రాకి రాకి రంపం కొట్టడనే వందనాన్నిది. ఇక నా బతుకు బట్టల బజారే. వందనా వందనా. ఏదొక్కటి చెయ్యాలి. ఐడియా. ఇట్లా చేస్తే ఖచ్చితంగా పంపదిగా. బిడ్డా బిడ్డ, జల్దీ లేయి, టైం అవుతుంది, మామొస్తాడు. బిడ్డ 8 అవుతుంది, లేయిమా. లే, జల్దీ లేయి, టైం అవుతుంది. పొద్దుగాలనే మామొస్తాడని చెప్పిన కదా నీకు. ఏమైంది తల్లి? అయ్యో, జ్వరం వచ్చినాదా? ఇప్పుడు ఆ మేడంకి ఏం చెప్పాలి? హలో మేడం, బిడ్డకి జ్వరం వచ్చినది మేడం. ఇప్పుడు పంపుడు కుదరదు మేడం. అది లేదు మేడం, రాదు. ఓకే మ్యామ్. సరే మేడం. సరే బిడ్డ, నువ్వు పడుకో. రాక్షసి ఏదో స్కెచ్ చేసే ఉంటుంది.